ఓం నమో భగవతే నరసింహాయ. ఈరోజు మేము కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఈ దేవాలయం ఏంటో గెస్ చేయగలరా? ఇదండి ధర్మపురి బస్ స్టాప్. ఇలా లెఫ్ట్ సైడ్ నుండి స్ట్రైట్గా వెళ్తే ఒక 300 మీటర్స్ లోపల నరసింహస్వామి దేవాలయం అయితే వస్తుందండి. అందరికీ తెలిసిందే కదా, తెలంగాణలో అత్యంత పవర్ఫుల్ ఇంకా చాలా ప్రాచీనమైన దేవాలయంగా భావిస్తారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. బస్ స్టాప్ నుంచి టెంపుల్కి ఆటో ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. టెంపుల్ టైమింగ్స్ అయితే 5 AM to 2:30 PM, తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 PM to 8 PM అండి. మేము ఈరోజు టెంపుల్లో సేవ చేయడానికి వచ్చామండి, అందుకే ఈ డ్రెస్సింగ్ కోడ్. సో మేమైతే స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామండి. అక్కడ కెమెరాస్ అలౌడ్ లేదు, అందుకే నేనేమీ షూట్ చేయలేకపోయాను. తర్వాత డైరెక్ట్గా మా గ్రూప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మా గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ వెజిటేబుల్ సేవ చేస్తున్నారు. మేమైతే మా లగేజ్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇతర గుళ్ళని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మాకైతే సేవ మెయిన్ గర్భగుడిలో పడిందండి, లైన్ చూసుకోవడం. ఇది కుబేరుడి విగ్రహం అండి. తర్వాత ఇదైతే ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాయి మీద కాయిన్స్ని ఇలా పెడితే అవి నిలబడితే మన కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. మేము కూడా పెట్టాము. మా 2 కాయిన్స్ అయితే నిలబడ్డాయి. ఇదైతే మెయిన్ గర్భగుడి అండి. లోపల అస్సలకే కెమెరా అలౌడ్ లేదు, అందుకోసం నేనేమి కూడా వీడియోలు తీయలేకపోయాను. దానికి లెఫ్ట్ సైడే ఇక్కడ ఆల్వార్ మండపం అని ఉందండి. ఇక్కడైతే 11 మంది ఆల్వార్లు ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి, చిన్న చిన్న విగ్రహాలు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అద్దాల మండపం అని ఉందండి. దానికి 10 రూపీస్ టికెట్ అండి. లోపలికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను. మధ్యలో ఉయ్యాల ఇంకా స్వామి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయండి. పవలింపు సేవ కూడా చేసుకున్నాం మేము. చూడండి ఎంత అందంగా ఉందో. మీకైతే అద్దాల మండపం చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మెయిన్ గుడి నుండి ఇలా కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే మీకు అన్నదానం ఉంటుందండి. అన్నదానంలో టైమింగ్స్ 12 నుండి 2 వరకు ఉండొచ్చు. చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అన్నప్రసాదం తీసుకొని వెళ్తారండి. నాకైతే ఇక్కడ ఇచ్చిన ఈ షిరా స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది. మేము మార్నింగ్ గర్భగుడిలో సేవ అయిన తర్వాత ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని గంగాదేవికి దీపారాధన చేయడానికి వెళ్ళామండి. బయట ఇలా షాపింగ్ చేయడానికి ఇలాంటి యాంటిక్ ఐటమ్స్, బాస్కెట్స్ చాలానే ఉన్నాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ చాట కొనుక్కొని వెళ్తారని మాకైతే చెప్పారు. సో ఈ వీడియో ఫస్ట్ పార్ట్ అయితే ఇదండి. సెకండ్ పార్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, చూడండి.